ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీ లాంటిది ఓ ప్రశ్న అడుగుదాం. ఏమండి, ఎందరెందరో యుద్ధంలో వీరులున్నారు. భీష్ముడు, కర్ణుడు, అర్జునుడు ఇలాంటి వాళ్ళందరూను. అంతకుముందు కూడా మహానుభావుడు పరశురాముడు లాంటి వాళ్ళు ఉన్నారు. మరి ప్రతివాడు కూడా రామ బాణము అంటాడేమిటండి? అంటే రాముణ్ణి మించి బాణాలు ఎవరు ప్రయోగించలేరా? ఎందుకండి ఇలాగా? అంటే మీకు నచ్చితే అవతలాడు ఏం పని చేస్తారు గొప్ప, నచ్చకపోతే పక్కన పారేస్తారు. అంటే రాముడి బాణం అంత గొప్పదండి? ఏమిటి దీని అంతరార్థం? బాగుందండి, మంచి మాట అడిగారు. రామ బాణం అంటే మీకు తెలుసున్నది ఏమిటి? అందరూ చెప్పేది గురి తప్పకుండా పెడుతుంది. బాగుంది. మరి అర్జునుడి బాణాలు గురి తప్పేవా? ఎక్కడైనా తప్పేయండి? లేదు కదా. కర్ణుడు యుద్ధం చేశాడు, ఆయన మరి బాణాలు బాగానే వేశాడు కదా. భీష్ముడు బాగానే వేశాడు కదా. ద్రోణాచార్యుడు బాగానే వేశాడు కదా. ఇంకెవడెవడో రాజులు సాక్షాత్తుగా ఎవరు ఈ పెద్ద ఆయన దశరథ మహారాజు ఆయన కాదు. రామబాణం గొప్పతనాన్ని రామాయణం రకరకాల చోట్ల చెప్పిందండి. ఒక్క సర్టిఫికెట్ ఎవరు చూపించాడు తెలుసునా? హనుమంతుడు ఇచ్చాడు. ఇగో నేను లంకానగరం పెడతాను, కంగారు పడకండి అన్నాడు. అని వెళ్ళిపోవచ్చు కదా. యథా రాఘవ నిర్ముక్త శర శసన విక్రమ గచ్చేత్ తత్వత్ గమిష్యామి. రాముడు వదిలిన బాణము వేగముగా ఎలా గురి తప్పకుండా పెడుతుందో నేను అల్లా పెడతాను లంకానగరానికి. ఇదెక్కడ గొడవరా నాయన అంటే, ఇప్పుడు దీనికి అర్థం చెప్పుకుందాం. మీ చేతిలో కర్ర ఉంది, ఎవరి మీదో కోపం వచ్చింది, విసిరి కొట్టారండి. ఆ కర్రవాడికి తగిలేదాకా గ్యారంటీ ఉందా? మీరేమైనా చేయగలరా? ఆ మధ్యన ఒకటి మినిస్టర్ మీద ఇంత బండరాయి వేసాట, అది వెళ్ళి మైక్కి తగిలి పక్కన కార్యకర్తకి తగిలి ఆ మినిస్టర్ గారిని నెత్తి మీద తగిలితే ఒక దుంపదగా. ఇది నమ్మాలండి ఎవడైనాను? కాదు. రాముడి బాణం ఏమిటో తెలుసునా? బాణం కాదుట, రాముడి మనస్సుని అనుసరించి పనిచేస్తుంది ఇది. ఉదాహరణ కావాలా మీకు? 7 చెట్లు కొట్టు అన్నాడు ఎవరు? సుగ్రీవుడు. రాముడు బాణం వదిలిపెడితే 7 చెట్లు కొట్టి దాటి కొండని చీల్చి దాటి భూమిని చీల్చి మళ్ళీ వెనక్కి వచ్చింది అమ్ములపదిలోకి. ఎవడి బాణమేలా ఇలా వస్తుందా? అంటే రాముడి మనస్సును అనుసరించి బాణం పనిచేస్తుంది. ఇక రెండోది, కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడండి. బ్రహ్మాస్త్రం అంటే అర్థం ఏంటండి? కాల్చి పారేయాలి, ఇక అడ్డం చూడకూడదు. కానీ కాకిట ముందు పరిగెడుతోందిట, బ్రహ్మాస్త్రం వెనకాలెడుతోందిట. ఎవరు నమ్మాలండి ఇది? ఆ కాకి ఆవిడింట్లోకి వెళ్ళి నన్ను రక్షించండి, ఈ బ్రహ్మాస్త్రం బయటే నిలబడుతుంట. ఇది ఎక్కడ కూడా అండి బాబు. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర వెనకాల నక్షత్రకుడిలా వెళ్ళింది ఇది. కాదు. బ్రహ్మాస్త్రం వేసినా కూడా రాముడి ఉద్దేశం ఏమిటి? కాకిని బెదిరించడమే. అందుకని 3 లోకాలు తిప్పాడు, వచ్చింది. చివరికి కాకిని అడిగాడు, నీకేం పనిష్మెంట్ కావాలి? కన్ను ఒక్కడి తీసి, ఆ బ్రహ్మాస్త్రంతో కన్ను తీశాడు. ఇది గొప్పతనము. అలాగే ఏమంటే రాక్షసులు అంతమంది వచ్చారు కదా, మారీచుడు, సుబాహుడు, అందరినీ ఓ బాణం వేసి అందరినీ చంపేయచ్చు కదా. కానీ ఏం చేశాడు తెలుసురా? మిలిటరీలో ఒక రూల్ ఉంది, లెట్ us నాట్ వేస్ట్ అమ్యునేషన్ అని చెప్పి. సినిమాలోలాగా డిస్టు ఆ బుల్లెట్లన్నీ వేస్ట్ అవుతాయి, అలా ఎప్పుడు కాల్చకూడదు. అందుకని మొదటగా ఏం చేశాడు? మారీచుడి మీద మామూలు బాణం వేశాడు, అది మానవాస్త్రం, వెళ్ళి సముద్రంలో పడ్డాడు. రెండోది సుబాహుణ్ణి చంపాడు, పోతారేమోని పోలేదు. అప్పుడు 3వ బాణంతో చెల్లాచెదడు చేశాడు. చూడండి ఎంత అందంగా చేశాడో మహానుభావుడు. అంటే రాముడి మనస్సును అనుసరించే బాణం పనిచేస్తుంది ఎక్కడికి వెళ్ళినా, అంతే తప్ప ఇంకోటిది కాదు. ఇంకొక్కటే మాట చెప్పి రామబాణం గొప్పతనం ఆపేస్తాను. లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని చంపుదామని చెప్పి బ్రహ్మాస్త్రం తీశాడు. వెంటనే రాముడు అడ్డం పడ్డాడు. బ్రహ్మాస్త్రం అన్నది అల్టిమేట్, చిట్ట చివరిగా వాడాలి, అతని మీద వాడద్దు, ఇంకో బాణం వెయ్యి. ఒళ్ళు మండిపోయింది లక్ష్మణస్వామికి. బాణం తీసి ఆ బాణం మీద ఒట్టు పెట్టాడు. ఎవరి ఒట్టో తెలుసునా? మంత్రం చదవలే, రాముడి మీద ఒట్టు పెట్టాడు. రాముడికే ఈ లక్షణం ఉంటే ఈ బాణం వెళ్ళుగాక. అంటే బాణం వెళ్ళి ఇంద్రజిత్ చంపిందంటే ఎవరి గొప్పతనం? రాముడి గొప్పతనం. ధర్మాత్మ సత్యసంధస్య రామోదాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శర ఏనం జహి రావణిం చంపింది.
అంటే రామబాణం గొప్పతనం అదనమాట. అంటే బాణం అన్నదానికి ప్రాణము లేకపోయినా, నువ్వు మంత్రం వెయ్యకపోయినా, అది ప్రయోగించే వ్యక్తి రాముడి పేరు చెప్తే రాముడి పేరు విని బాణం పెడుతుందట. ఇలా ఎక్కడైనా ఉంటుందండి అది. మీరు కారు కొనుక్కున్నారండి, నేను ఈ 15 లక్షలు పెట్టి కొనుక్కున్నాను, నేను చెప్పినట్టు విను అంటే కారు పెడుతుందా? వెళ్ళదు. లక్షణం అది. ఆలోచించండి. కానీ రాముడి దగ్గర ఉన్న బాణము చెప్పినట్టు వింటుంది. అతని మనస్సులో ఏదుందో దాన్ని తగ్గట్టుగా బాణం పెడుతుంది. అది విశేషం. అందుకని త్యాగరాజస్వామి కూడా రామ బాణ త్రాణ మనసా మన సామర్థ్యమేమి అంటూ కీర్తనలు రాశారు. ఇది ఎవరైనా కాస్త పండితులైన వాళ్ళు కొంచెం విడిగా ఈ ఘట్టాలు తీసుకుని చెప్తే జనాలకు ఉపయోగిస్తుంది. స్వస్తి.